దీర్ఘకాలము ఆ సమస్యల చేత బాధపడుతూ, ఆ రోగము చేత నువ్వు బాధపడుతూ, ఇక నేను ఇలాగే నశించిపోతానేమో, విడుదల పొందుకోలేనేమో అని చెప్పి నువ్వు దిగులు పడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకుంటే గనుక, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. మరి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు సముద్రంలో బడి వెళ్ళినా కానీ, జలములలో బడి వెళ్ళినా కానీ, నదుల్లో బడి వెళ్ళినా కానీ అవి నీ మీద పొర్లి పారవు అంటున్నాడు. హల్లెలూయా. మరి అగ్ని మధ్యను నువ్వు నడిచినా కానీ అవి నిన్ను కాల్చజాలవు అంటున్నాడు. అంటే ఏ సమస్య కూడా నేను ఏమి చేయలేదు, నువ్వు జయిస్తావు.